తెలంగాణ హక్కులను కాపాడింది కేసీఆర్. మెదక్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్. బీఆర్ఎస్ పార్టీ ఒకే ఎజెండా, తెలంగాణ హక్కులను కాపాడేది కేసీఆర్. ఓటర్లను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. పంటలు ఎండుతుంటే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. బూతుల పాలన కాదు, బూటకపు పాలన, అబద్ధాల పాలన చూసి ఓటు వేయాలా? 100 రోజుల పాలన ఏముంది, దండగా తప్ప. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు? 15,000 రైతు బంధు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేయండి, రాని వాళ్ళు బీఆర్ఎస్కు ఓటు వేయండి. అవ్వా తాతలు, నేత, గీత కార్మికులకు 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేశారు. 200 పింఛన్ 2,000కు పెంచింది కేసీఆర్. 2,500 ఇస్తా అని అక్కా చెల్లెలను మోసం చేశాడు. అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 180 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరిని పరామర్శించలేదు. పార్టీలో చేరికలపై ఉంది మీ ప్రేమ. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ముంచిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఓడించాలి. ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్. చోటే బాయ్, బడే బాయ్ని పొగడ్తలతో ముంచెత్తాడు. కలిసి రాలేదని కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు, కవితను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ అరెస్టులను ఖండిస్తే రేవంత్ మాత్రం కవిత అరెస్టు పట్ల కామెంట్ చేస్తాడు. అదానీ చోర్ అని రాహుల్ గాంధీ అంటే అదానీతో రేవంత్ రెడ్డి దోస్తే చేస్తాడు. గుజరాత్ మోడల్ ఫెయిల్ అని రాహుల్ అంటే రేవంత్ గుజరాత్ మోడల్ను మెచ్చుకుంటారు. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా లేక బీజేపీ ముఖ్యమంత్రినా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ. 4 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్రానికి వాళ్ళు ఒరగబెట్టింది లేదు, ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడింది లేదు. 4 ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడలేదు. ఒక్క అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేదు. ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా బీఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే. వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు, జాతీయ స్థాయి ఎజెండాలు. కానీ బీఆర్ఎస్ది ఒకే ఎజెండా, తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం, తెలంగాణ హక్కులు కాపాడడం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్నీ చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీలు, 13 హామీలని గారడి చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్. ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు, నీళ్లు లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాపకోసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు. పంట పొలాలు చూస్తలేడు, రైతుల్ని ఓదార్స్తలేడు, రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు. కానీ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రం ఈయనకు సమయం దొరుకుతా ఉన్నది.
పాత స్కీములకు పాతరేసిండు, కొత్త స్కీముల్లోనేమో కొత్త పెట్టిండు. పాత స్కీము రైతు బంధువులు పాతరేసిండు, కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, సగం మందికి కూడా వస్తలేదు, ఇవాళ అన్ని కొత్త పెట్టిండు. రేవంత్ రెడ్డి గారిని బూతుల పాలననే కాదు, అది బూటకపు హామీల పాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలిపోయింది. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏంది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి, కేసులు, అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలనా? ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ లోకసభ ఎన్నికల్లో మా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా? నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా? మీ బాండ్ పేపర్లలో ఇచ్చినవి అమలు చేసిండ్రా? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నా. అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అవ్వా నీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదరగొట్టిండు, నమ్మబలికిండు, ప్రజలను నమ్మించిండు. గద్దెనెక్కగానే నట్ట నడిగిన ముంచింది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా అవ్వా తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కోటయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట 200 పెన్షన్లు 10 అంతలు పెంచి 2,000 ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంట్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని. 2,500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. 2,500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని నట్టేట ముంచింది, పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మీరు మేలు చేసినారు? గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది, అవ్వ తాతలను మర్చిపోతుంది, అక్క చెల్లెలను మర్చిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 నెలల లోపలనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయ తాండం చేస్తాము. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఏ అక్క చెల్లె బిడ్డ పట్టుకొని రోడ్డు మీదకి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్ళకు కూడా కరువు వచ్చింది. రైతులు పంట పొలాలను తగలబెట్టే, నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. పశువులు, గొర్రెలు, మేకలకు ఇడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. మీ నీటి తీరువా విధానం బాగలేక, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, మీ యొక్క పరిపాలనల వైఫల్యం వల్ల ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి.
ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు, మంత్రులకు తీరిక లేదు. అరే 38 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా? పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలకు పోయి చూశారా? మీరంతా ఈ ప్రతిపక్షాల ఇళ్లకు పోవుడు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ, కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు. అందరికీ మోసం. ఇక రైతులను మీరు నట్టేట ఉంచింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటంతా చేసిందా రైతులకు? మీరు చూడండి, ఇందులో ఏం రాసింది? 100 రోజుల్లో అమలు చేస్తామని మీరు 6 గ్యారెంటీలు చాప్టర్ 2 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల్లో రైతులకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి మక్కకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్. ఒక్కటన్నా అమలైందా? రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం, కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు. రైతులకు సాయం పెంచుతారేమో అనుకున్నాం, కానీ ఇలా ముంచింది. ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం. ఎందుకు ఓటేయాలి? ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? రేపు నేను రుణమాఫీ చేయకపోయినా, 500 బోనస్ ఎగబెట్టినా, 15,000 రైతు బంధు ఇవ్వకపోయినా, వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ కోటేషన్ అంటడాను రేవంత్ రెడ్డి. రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్. అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి, బీఆర్ఎస్ కు ఓటేయండి. మేము మీ పక్షాన పోరాడతాం. ఆనాడు 14 ఏళ్ళు పోరాటం తెలంగాణ తెచ్చినాం. ఈడ కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ ప్రశ్నించే గొంతుక ఉంటే శాసనసభలో, పార్లమెంట్ లో, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడతాం. మీ హక్కులు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. అందుకోసం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వెంకటరామరెడ్డి గారు సుపరిచితులే. మన జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా కూడా గతంలో పనిచేస్తున్నారు, ఎమ్మెల్సీగా कलेक्टर का बोल रहे आगे भी मोदी साहब फिर जीत जाएगा। मोदी साहब का दुआ तुम्हें चाहिए क्या? तुम कांग्रेस के मुख्यमंत्री होके आगे कांग्रेस का प्रधानमंत्री बनते बोलते, या मोदी साहब को आगे भी आप ही प्रधानमंत्री बनते, आपका दुआ होना बोलते हैं? बोले तो क्या बोल रहे? रेवंत रेड्डी खुद बोल रहे आगे भी मोदी साहब फिर बनेंगे। वो खुद बोलता है कि मैं आरएसएस हूं। ये आरएसएस मुख्यमंत्री को वोट देंगे क्या? सोचिए, गलत बात बोले ये लोग। आज कविता जी को क्यों अरेस्ट करें? केसीआर साहब ने बीजेपी से अलायंस नहीं करे बोल के कविता जी को आज अरेस्ट करें। अगर से हम मिल लिए तो कविता जी को क्यों अरेस्ट करते? केजरीवाल साहब को क्यों अरेस्ट करते? आप सोचो, दिल्ली में राहुल गांधी क्या बोल रहा? केजरीवाल का जो अरेस्ट है, ये जो लिकर पॉलिसी है, ये अरेस्ट गलत है बोल के राहुल गांधी बोलता। यहाँ रेवंत रेड्डी क्या बोलता? ये लिकर पॉलिसी में हम फंस गए, ये गलत है बोलते। रेवंत रेड्डी का बात एक है, राहुल गांधी का एक बात एक है। रेवंत रेड्डी साहब जो मोदी साहब बोलते वो सही है बोल रहा। राहुल गांधी क्या बोल रहा? जो मोदी साहब लिकर पॉलिसी में केजरीवाल साहब का, कविता जी का जो अरेस्ट है वो गलत है बोल के राहुल साहब बोल रहा। अब किसका सही है? रेवंत रेड्डी ने किसी का साथ काम कर रहा, ये राहुल गांधी का बात सही बोलता या मोदी साहब का बात सही बोलता? आज क्या बोल रहे हैं? राहुल गांधी जो केजरीवाल साहब को जो लिकर पॉलिसी में अरेस्ट कर रहे वो गलत है बोल के राहुल गांधी जी ने बोल रहे, लेकिन रेवंत रेड्डी साहब बोल रहा है ये सही करे, कविता जी को अरेस्ट करे बोल के बोल रहा। ये लोग समझना चाहिए। दूसरी बात, इस राज्य में, इस दुनिया में हर कोई जानते हैं अदानी साहब कौन है? मोदी साहब का दोस्त है। ये तो हर कोई बोलते हैं। राहुल गांधी ने क्या बोलता है?
राहुल गांधी बोलते हैं कि अदानी साहब चोर है, अदानी साहब के पास पूरा बीजेपी का पैसे है बोल के हर दिन राहुल गांधी ने अदानी साहब के ऊपर गालियां देते रहते हैं। लेकिन रेवंत रेड्डी साहब उनसे गले मिलते हैं। रेवंत रेड्डी साहब बोलते हैं अदानी हमारा दोस्त है। अब ये किसके साथ काम कर रहे हैं? मोदी साहब के साथ काम कर रहे हैं या राहुल गांधी जी के साथ काम कर रहे हैं? आप कांग्रेस के मुख्यमंत्री है या बीजेपी के मुख्यमंत्री हैं? आपके पार्टी के अध्यक्ष बोलते हैं कि अदानी साहब चोर है, अदानी साहब बहुत गंदा काम करे, गलत काम करे। तुम जाके गला मिलते हैं, तुम जाके उनसे एग्रीमेंट करते हैं, आप जाके दोस्त है बोल के बोलते हैं। हमारे मुसलमान भाई बहन ये बात समझने की जरूरत है। और बोलते हैं कि तीसरा मुद्दा, एक तरफ राहुल गांधी ने बोलता है गुजरात मॉडल इज ए फेल्यूर मॉडल। गुजरात में गोधरा इंसिडेंट में मुसलमानों को मार दिए गए, वहां पर लोगों को जेल में रखे, गुंडागर्दी करे, वहां जीना मुश्किल हो गए बोल के राहुल गांधी साहब बोलते हैं। लेकिन रेवंत रेड्डी साहब बोलते हैं कि मोदी साहब बड़े भाई हमारा तेलंगाना को भी गुजरात जैसा मॉडल बनाओ। बोले तो तुम क्या करना चाहते हैं तेलंगाना में? गुजरात का मॉडल बोले तो यहाँ फिर फसाद ही होना क्या? यहाँ भी जो गुजरात में गोधरा में जैसा काम हुआ ऐसे काम यहाँ भी करना चाह रहे क्या? ये कहीं का मॉडल है? राहुल साहब गुजरात मॉडल फेल्यूर बोलते हैं, लेकिन रेवंत साहब गुजरात मॉडल सुपर है, हम भी ऐसा करना चाहते हैं बोलते हैं। अब लोग समझना है, अब कौन कांग्रेस कौन बीजेपी से मिलावट है? या रेवंत रेड्डी मिल गए या कौन मिल गए? अब बीजेपी से कोई लड़ाई कर सकते हैं वो केसीआर है, वो बीआरएस पार्टी है। अगर से कोई सेक्युलर लीडर है वो केसीआर है, वो बीआरएस पार्टी है। हम सेक्युलरिज्म को आगे लेके गए। कोई सोचे 200 से ज्यादा माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स और कॉलेजेस लगा के इंग्लिश मीडियम में आपके बच्चों को केसीआर साहब ने पढ़ाया। पूरा दुनिया में पहली बार इमाम मोज़म साहब को कोई तनख्वाह दिए हैं वो सिर्फ केसीआर साहब ने दिया है। पूरा दुनिया में रमजान के महीने में हुकूमत के तरफ से कोई इफ्तार दिया है वो सिर्फ केसीआर साहब ने दिया है और कोई नहीं दिया। पर कौन मुसलमानों का दोस्त है कौन दुश्मन है आप लोग समझना चाहिए। केसीआर साहब हिंदुओं का दोस्त है, मुसलमानों का दोस्त है, क्रिश्चियन का दोस्त है, हर कोई का दोस्त है। आज हमारे भाइयों से मैं बोलना चाहता हूं, स्वतंत्र देश में अगर से कोई कैबिनेट में कोई सरकार में माइनॉरिटी मिनिस्टर नहीं है बोले तो सिर्फ रेवंत रेड्डी की हुकूमत में माइनॉरिटी का मिनिस्टर नहीं है। इसके पहले कभी भी अपने राज्य में कोई गवर्नमेंट में भी माइनॉरिटी मिनिस्टर ना रहे। ఎప్పుడైనా ఉన్నాడు माइनॉरिटी मिनिस्टर नहीं रहे तो कैबिनेट है नहीं। पहली बार आज कैबिनेट में माइनॉरिटीज को जगह नहीं मिला। ये बात भी हमारे माइनॉरिटी सोच रहे हैं। तुम्हारा एक मुसलमान नहीं मिला क्या? केसीआर साहब तो डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, रेवेन्यू मिनिस्टर दिए, लेकिन आज कांग्रेस वाले बोलते ज्यादा, करने में क्या हो रहा है? क्यों नहीं दिए? क्या एक मुसलमान पूरी तेलंगाना में मिनिस्टर बनाने के काबिल आप लोगों को नहीं दिख रहा क्या? इसका क्या जवाब देंगे कांग्रेस पार्टी में? मैं पूछना चाहता हूं। आप बोले आपके मैनिफेस्टो में 4000 करोड़ रुपया हम बजट में देंगे, कितना दिए? तुम्हारा मैनिफेस्टो में आप बोले माइनॉरिटीज के लिए हम 4000 करोड़ बजट लगाएंगे, लेकिन आज रखा है सिर्फ 2200 करोड़ रुपया। यहां भी धोखा दिया। 1 तुला सोना भी देते बोले, कहां गए सोना? सोना गया, शादी मुबारक का चेक भी नहीं आ रहा। जो केसीआर साहब ने 1 लाख रुपया दे रहा था, अब आजकल वो भी बंद हो गया। सोना गया, शादी मुबारक का चेक भी नहीं आ रहा। आज कितने बात आप बोले, बोला तो है, क्या बोलते हैं? बोलने में जाना है,
करने में तो आपका हाथ नहीं आ रहा। अरे भाई, ये तो रमजान का महीना है। आप बोले इमाम मौजम साहब का तनख्वाह डबल करेंगे, बोल के बोले डबल का बात भूल ही गए। कम से कम वो असल जो केसीआर साहब दे रहा था वो भी नहीं आ रहा आज। तो 3 महीना हो गया, 3 महीने से हमारा इमाम मौजम साहब लोगों का आज जो तनख्वाह मिलना था वो भी नहीं मिल रहा है। ऐसा कभी हुआ? जब भी केसीआर साहब थे, गरीबों के लिए रमजान का तोहफा बेचते थे, इमाम मौजम साहब लोगों का पूरा तनख्वाह देते थे। ये हुकूमत तो सोच रहा भी नहीं। अब 4000 करोड़ में डोका, तोहफा देने में डोका, और आप सोना देने में भी डोका। हर कम से कम मिनिस्टर भी नहीं दी आप लोग। ये बात आप लोग सोचना चाहिए। आज बात खुला हो गया, कौन बीजेपी से दोस्ताना कर रहा, आज कौन बीजेपी से लड़ाई कर रहा। आज बात खुला हो गया कविता जी का अरेस्ट होने के बाद। अगर से कोई बीजेपी से टकरा रहे हैं, लड़ रहे हैं, वो केसीआर साहब, वो बीआरएस पार्टी है। हम पक्का सेक्युलर पार्टी हैं। मैं एक ही आप सबसे गुजारिश करना चाहता हूँ, मेदक में तो कांग्रेस को कोई कैंडिडेट है नहीं, वो लोगों को कैंडिडेट नहीं मिल रहा। वो लोग सर्वे कर लिए, पीछे भाग जा रहे, तो तीसरा जगह में है, या तो कांग्रेस जीतता नहीं बोल के भागते जा रहे हैं। मैं इसलिए हमारे मुसलमान बहनों, भाइयों, बुजुर्गों, मेदक में अगर से बीजेपी को हराना है, आप सब लोग कांग्रेस को वोट मत दीजिए, बीआरएस को वोट देके आज सेक्युलरिज्म को आप बचाना चाहिए। अगर से कांग्रेस को वोट दिए, वो मोरी में पहुंच जाएगा, वो बीजेपी को फायदा होगा। मेदक में जीतने वाला पार्टी है बीआरएस पार्टी। एक अच्छा सेक्युलर कैंडिडेट वेंकटराम रेड्डी साहब को ने केसीआर साहब ने टिकट दिया। आप सबसे मैं गुजारिश करना चाहता हूं, आप सोचिए, सोच के एक सेक्युलर लीडर, सेक्युलर पार्टी बीआरएस को आप इस पार्लियामेंट इलेक्शन में मदद देंगे। क्यों बोले तो यहाँ तो कांग्रेस है नहीं, पूरे 7 सीटों में एक ही सीट कांग्रेस जीता, वो भी थोड़ी मेजॉरिटी से जीता। सो किसी हाल में हम पहले से भी या बीआरएस से जीते, अभी भी बीआरएस जीतेगा। सो हमारे मुसलमान भाइयों, बुजुर्गों, जरूर आप लोग चर्चा करिए, सोचिए, इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। क्यों बोले तो कांग्रेस को डालने में बीजेपी को कुछ फायदा बन सकता है, ये नहीं होना चाहिए। आप सब लोग सोचिए, सोच के इस इलेक्शन में हमारे बीआरएस पार्टी को कार के निशान पे वोट देना बोल के आप सबसे गुजारिश करना चाहता हूँ।